గారికి వేదిక అలంకరించినటువంటి పెద్దలు ఏడి కామరాజు గారు, అట్లాగే డానియల్ గారికి, శంషాద్ గారికి, సోదరిమణికి, అట్లాగే చైర్మన్ గారు చెల్లుబోయిన చిట్టుబాబు గారు, సీతారామయ్య గారు, అలాగే రవీంద్ర గారు, సోదరులు వెంకటేశ్వరరావు గారికి, అలాగే తమ్ముడు మన గాంధీ గారికి, భాషా గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, పిచ్చయ్య గారు, వేదిక అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరీమణులకి, కూటమి ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం. పత్రికా సోదరులకు నమస్కారం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఎవ్వరూ చేయనంతటి స్థాయిలో దాదాపుగా 2.5-3 దశాబ్దాల పైగా పోరాటం చేస్తూ దాంట్లో మానవీయ కోణాన్ని కూడా జోడించి విభిన్న ప్రతిభావంతుల హక్కుల కోసం పోరాటం చేసి అటు దానిని ఇటు దీన్ని రెండింటినీ విజయవంతం చేసిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిక్ గారు. ఖచ్చితంగా ఆయన సామాజిక ఉద్యమానికి మీ సమస్యలు జోడించి ఆ సమస్య ఈ సమస్యకి పరిష్కారం చూపిన, స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ పోరాటం చేసిన వ్యక్తుల్లో ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోయే వ్యక్తి మందకృష్ణ మాదిక్ గారు. ఉండొచ్చు శారీరక వైకల్యాలు, మానసిక వైకల్యాలు, ప్రకృతితో భగవంతుడు చిన్న చూపు వల్ల సమస్య ఉండొచ్చు, కానీ విభిన్న ప్రతిభావంతుల ప్రతిభలో మాత్రం ఏమీ లోపం అనేది లేదు. వాళ్ళు మాకంటే ఈ వేదిక మీద కూర్చున్న సాధారణ వ్యక్తుల కంటే ఇంకా చురుకైన వాళ్ళు, దాంట్లో సమస్య లేదు. ఇందాక గాంధీ గారు వేదిక మీద ఉన్న వ్యక్తుల్ని చెప్పేటప్పుడు మేము ఒక సెకండ్ తడబాటు పడతామేమో కానీ ఆయన టకా 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 విజయ్ గారి దగ్గర నుంచి, డానియల్ గారి దగ్గర నుంచి నా దాకా అన్ని పేర్లు చెప్పే దాంట్లో ఎక్కడ ఇంత కూడా పొరపాట్లేదు. ఎందుకంటే మామూలుగా ఉన్న వ్యక్తులందరికీ రకరకాల వ్యవహారాలు, వాటి పట్ల ఏదేదో ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. కానీ విభిన్న ప్రతిభావంతులకి సమస్య ఎంత వస్తుందో ఆ సమస్య మీదే వాళ్ళ దృష్టి కేంద్రీకరించి ఆ సమస్య పరిష్కారం కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా విషయాన్ని పట్ల కావచ్చు, వారికి ఉండే శ్రద్ధ మనం మా బొట్టోళ్ళం అయితే 1% కూడా పెట్టలేం. కాబట్టి తప్పకుండా ఈ సమాజం అంతా కూడా మీకు అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఇంకొకటి, ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి, రకరకాల పథకాలు ప్రవేశపెడుతుంటాయి, ఇస్తుంటాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉండే పన్నులు చెల్లించే ప్రజలందరూ కూడా కొంతమందికి రకరకాల భిన్న వాదనలు ఉంటాయి. ఈ సంక్షేమ పథకాలు అనవసరం, అయ్యకూడదు, ఇయ్యకూడదు, కేవలం వైద్యం చేయించాలి, కేవలం విద్య అందించాలి, ఇట్లా రకరకాల చర్చలు చేస్తూ ఉంటారు. కానీ సమాజం అంతా అంగీకరించేది ప్రభుత్వాలు పెట్టే ఖర్చు, మీకు ఇస్తా ఉన్న ఖర్చు ఉంది చూసారా, దాని గురించి అందరూ సంతోషపడేది తప్పితే ఏ ఒక్కళ్ళు బాధపడరు. ఈ సమాజం అంతా అది 100కి 100% ప్రభుత్వాలు పెట్టే ఖర్చులో మీకు ఇచ్చేది ఖచ్చితంగా సద్వినియోగమయ్యే ఖర్చు, అది వారికి అవసరం అని సమాజం అంతా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని సంతోషపడతా ఉందంటే ఎవ్వరూ భారంగా చూడటం వల్ల. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మనసున్న మహానుభావుడు. 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచారంటే 6,000తో మీ సమస్యలన్నీ పరిష్కారం అయినట్టు కాదు. కానీ ఖచ్చితంగా మీకు చేదోడు వాదోడు మీ కుటుంబాలకి చేయూతను అందిస్తుంది అనే విషయంలో మటుకు ఏ రకమైనటువంటి సందేహమే లేదు. ఇక్కడ ఇందాక చాలా మంది సోదరులు చెప్పినట్టు చాలా మందికి అర్హత కలిగిన వాళ్ళకి ఇంకా రావాల్సి ఉన్నాయి పెన్షన్లు. మొన్న మైలవరంలో నేను గ్రీవెన్స్ కలెక్టర్ గారు నేనిద్దరం కలిపి నిర్వహించడం జరిగింది. 4 సోదరుల్ని అక్కడికి తీసుకొచ్చారు. పూర్తిగా వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వటానికి 100